రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది, దీని కథ ఏంది, అసలు ఇవి ఎన్ని టీఎంసీలు సామర్థ్యం కలిగినాయి, ఒకసారి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకున్న పరిజ్ఞానంతో చెప్పే ప్రయత్నం చేస్తా. ఏమైనా మిస్టేక్ ఉంటే ఉండొచ్చు, చెప్పలేం. అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కాళేశ్వరం అంటే ఏంది? కాళేశ్వరం కుంగిపోయిందని ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలు చెప్పడే తప్పితే అందులో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులను కానీ అవినీతికి పాల్పడ్డ వాళ్ళను ఎంతమందిని తీసిరు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఒక ఇంజనీర్ దగ్గర సోదాలు జరిగితే దాదాపుగా 200 కోట్ల రూపాయలేమో వెళ్ళినాయని సమాచారం. అయితే మరి ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు పట్టుకుంటలేరంటే వీళ్ళు పట్టుకోరు. ఇది ప్రజాధనం కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ కేసీఆర్ మీద ఎట్లా ఎగిరిరు, ఎట్లా గంతులు వేసిరు అనేది మనకు తెలిసే. అంటే ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ఈసారి ఈ దెబ్బతోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకపోతే జీవితాంతం రాదు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తుడుచుకపెట్టిపోయినట్టు ఇక్కడ కూడా తుడుచుకపెట్టకపోతుంది అని తుడిచిపెట్టకపోతుంది అని తెలిసే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అనేకమంది ఆరోపణలు చేశారు. సరే, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదు. మేడిగడ్డ ఉంగిపోయింది వాస్తవమే, దానిపైన చర్యలు శూన్యం. మీరు పట్టుకోరు, మీతో కాదు, కూడా కాంగ్రెస్ వాళ్ళతో కాదు. ఎందుకంటే పట్టుకోరు. జైలు వేస్తే ఎక్కడ హీరో అవుతారో, మరోసారి అధికారంలో ప్రజల్లో సానుభూతి పెరిగి ఎక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని మీరు పట్టుకోరు. కాంగ్రెస్ వాళ్ళతో కాదు. నేను చెప్తున్నా కదా, అంతా కుమ్మక్కు రాజకీయాలు. ఇప్పుడు పైన రాజకీయ నాయకులు అందరూ ఒకటే, కింద అధికారంలోకి రాకుండా చేసే ప్రయత్నం చేస్తారు తప్పితే అవినీతి చేసిన బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది పట్టుకున్నారు చెప్పరు ఒకసారి. ఎంతమంది కేసీఆర్ని పట్టుకున్నారా, కేటీఆర్ని పట్టుకున్నారా, హరీష్ రావుని పట్టుకున్నారా, కల్వకుంట్ల కవితను పట్టుకున్నారా, ఎంతమందిని పట్టుకున్నారా చెప్పరు. కల్వకుంట్ల కవితను ఏది లిక్కర్ స్కామ్లో లోపల ఎత్తి ఆమె బయటకి వచ్చి ఆమె నిరూపణ అయిందా? లిక్కర్ తప్పు చేసిందని నిరూపణ అయిందా? చెప్పురి. ఇప్పుడు ఆమె స్వయంగా ఆమెనే చెప్పింది. కల్వకుంట్ల కవిత ఒకప్పుడు కొన్ని విషయాలు చెప్పింది. సరే, కల్వకుంట్ల కవిత సంగతి ఎందుకు మనకు అవసరం లేదు ముచ్చట. కానీ బీఆర్ఎస్లో ముచ్చట మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లుంటుందంటే, రాజకీయం 10 సంవత్సరాలు పంచుకున్నావు, నేను కూడా 10 సంవత్సరాలు తీసుకుంటా అనే విధంగా కుమ్మక్కు రాజకీయాలు పైన వాళ్ళది ఉన్నది. కిందనే కార్యకర్తలు వీళ్ళు తెలియక వీళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. రాజకీయ పార్టీలు అన్నీ గంతే. అయితే ఇక్కడ విషయం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కాళేశ్వరాన్ని ఎంతసేపు ప్రజలకు మేడిగడ్డ కుంగిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం, కొంతమంది ఎమ్మెల్యేలు అంటూ ఉన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అంటా ఉన్నారు కదా. మీరు కాళేశ్వరం కూలిపోయిందని మరి ఏదైనా విచారణకు ఆదేశించారా? లేకపోతే ఎంతమంది నాయకులను పట్టుకున్నారు, ఎంతమంది ఇంతవరకు అవినీతి అధికారులను పట్టుకున్నారు, కాళేశ్వరం పనిచేసిన ఎంతమంది ఇంజనీర్ల దగ్గర ఎన్ని పైసలు వెళ్ళి పట్టుకున్నారా? ఒక్కనేమో తీస్తే 200 కోట్ల రూపాయలు వెళ్ళినాయి అంటే ఈ మంత్రులు ఎంత సంపాదించారు, ఎమ్మెల్యేలు ఎంత సంపాదించారు, కేసీఆర్ ఎంత సంపాదించి ఉండాలి, అది ఒక్కసారి ఈ బయటకు తీసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా కాళేశ్వరం అంటే ఇది ఒక్కసారి చూడొచ్చు. ఇది కాళేశ్వరం, ఇది గోదావరి, ఇది ప్రాణహిత. ఇక్కడ కాళేశ్వరం సంగం అంటే గోదావరి ప్రాణహిత కలిసే కాడ. ప్రాణహిత ఎక్కడ కలుస్తుంది? కాళేశ్వరం కాడ కలుస్తుంది. కాళేశ్వరం తెలంగాణలో భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ఉంది కదా, ఆ కాళేశ్వరం కాడ కలుస్తుంది. 2 నదులు ఇక్కడ మహారాష్ట్ర నుంచి ప్రాణహిత వస్తుంది. మహారాష్ట్ర నుంచి ఇది తెలంగాణ ఒడ్డుకు ఆనుకొనే ఉంటుంది. ప్రాణహిత కూడా ఆనుకొనే ఉంటుంది. అక్కడ కలుస్తుంది. ఏదా కాళేశ్వరం దగ్గర కలుస్తుంది. ఇది ఇక్కడ మేడిగడ్డ ఉంటుంది. అయితే ఇది గోదావరి నది. ఇక్కడ మేడిగడ్డ కడతారు. ఈడ మేడిగడ్డ, ఇది గోదావరి నది. ఇక్కడ పెద్దపల్లి జిల్లా, సిరిసిల్ల జిల్లా, జయశంకర్ భూపాలపల్లి ఇది. అయితే ఇక్కడ మేడిగడ్డ కట్టిరు. దాని తర్వాత అన్నారం, సుందిల్ల, శ్రీపాద, ఎల్లంపల్లి, మిడ్మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల, బస్వాపూర్, గౌరవెల్లి, అనంతగిరి. ఇది ఈ ప్రాసెస్లో ఇట్లా వస్తాయి అన్నట్టు వాటరు. మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల, శ్రీపాద, మిడ్మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్, గౌరవెల్లి, అనంతగిరి. ఇది ఇక్కడ లింకులు 7, ఎత్తిపోత దశలు 20, పంప్ హౌజులు 21, బ్యారేజీలు 3, కొత్త రిజర్వాయర్లు 15, ఇప్పటికున్న రిజర్వాయర్లు 5, 1800 కిలోమీటర్ల కాల్వ టన్నెళ్ళు, పైప్ లైన్లు, 45 లక్షల ఎకరాలకు సాగునీరు. ఈ టార్గెట్ ఎంత? 45 లక్షల ఎకరాలకు సాగునీరు. ఇది ప్రారంభ అంచనా ఎంత చేసేది దీన్ని? 80,190. తక్కువనే ఉంటుంది. ఇంకా 30 కోట్లే ఉంటుంది. 30,000 కోట్లనే ప్రారంభమైంది.
80,000 కోట్లని ఇక్కడ చూపెడుతున్నారు. సవరించిన అంచనా అంటే 83,000 కోట్లు అంటారు. అంచనా మొత్తం వ్యాయం 1,6 కోట్లు అంటారు, కానీ 1,06 కోట్లు 1,46,000 ఏమో చిల్లర అయింది. దానికి సంబంధించి ఇది అంటే ప్రారంభించేటప్పుడు ఎంత అయింది, అంచనా వ్యయం ఎంత పెంచారు, చివరికి వచ్చేసరికి ఎంత అయింది అన్నది ఇది చూపెడతా ఉన్నది. అయితే ఇక్కడ ప్రధాన బ్యారేజీలు ఏమున్నాయి? మేడిగడ్డ బ్యారేజ్. ఇగో మేడిగడ్డ అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఈ ఎక్కడైతే ఇప్పుడు దానికి క్లియర్గా ఉంటుంది, గిన్నె క్లియర్గా ఉంటుంది, నేను చూపెడతా. ఎక్కడైతే ఈ మహారాష్ట్ర కిందికి వచ్చినాడు, మనం ఇట్లా కిందికి డైవర్ట్ వచ్చింది. ఇప్పుడు ప్రాణహిత గోదావరి కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ కింద కడతారు అన్నట్టు. మేడిగడ్డ ఇక్కడ కింద కడతారు. ఏం చెల్లి ఇట్టెత్తి పోస్తారు. మీకు సింపుల్గా చెప్పాలంటే రైట్, ఇప్పుడు ఇది ప్రాణహిత అనుకుందాం, ఇది ప్రాణహిత. ఇప్పుడు ఇది గోదావరి, ఇక్కడ కాళేశ్వరం, ఇక్కడ కాళేశ్వరం ఇది కాళేశ్వరం. అయితే ఇక్కడ మేడిగడ్డ కిందికి వచ్చినాక ఇక్కడ మేడిగడ్డ కడతారు. ఇక్కడ గీడ ఈంచెల్లి ఇట్లా ఎత్తిపోస్తారు అన్నట్టు. ఇట్లా ఇట్లా ఎత్తిపోసుకుంటా ఇట్లా వస్తారు అన్నట్టు. ఇది ప్రాణహిత. అయితే కేసీఆర్ కట్టిన ప్లాన్ మంచిగానే ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ కట్టిన ప్లాన్ మంచిగానే ఉంది. ఏదంటే ఎర్ర టెండర్లు అయినా కానీ ప్రాణహిత ప్రవహించినప్పుడు ఇక్కడి నుంచి స్టోర్ చేసి మనకు పైకి ఎత్తిపోసుకోవచ్చు అని ఇది కట్టిండు. ఇది కట్టినాక మేడిగడ్డనే ఇంపార్టెంట్ కదా. మేడిగడ్డ అనేది ఇదిగో లక్ష్మీ బ్యారేజ్ సామర్థ్యం 16 టీఎంసీలు సుమారు. దీనిది ఇక్కడి నుంచి వెళ్ళి అన్నారంకి వస్తుంది. అన్నారం సామర్థ్యం ఎంత? 10.87 టీఎంసీలు. సుందిలకు వస్తుంది ఇంచలి, అన్నారం నుంచి సుందిలకు వస్తుంది. పార్వతి బ్యారేజ్ అంటారు దీన్ని, పేర్లు పెట్టిరు అన్నట్టు, దేవుళ్ళ పేర్లు పెట్టిరు. మనం 8.83 టీఎంసీలు. ఇది ఇక్కడ ఈ 3 బ్యారేజీలు ప్రధానంగా కీలకం. మరి 15 కొత్త రిజర్వేర్ పేరేంటిది? శ్రీపాద ఎల్లంపల్లి 7 టీఎంసీలు, మిడ్ మ్యానర్ 3 టీఎంసీలు, మల్లన్న సాగరు 50 టీఎంసీలు. ఈ మల్లన్న సాగర్ అనేది ఎక్కడనో లేకపోతే కినాల్ మీనో లేకపోతే ఒక పారే నది మీనో కట్టింది కాదు, జస్ట్ నింపాలి, అంత కొన్ని నింపినట్టు నింపాలి. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, పండి బొరిన నిండది. దీన్ని 50 టీఎంసీలు చేసిండు. కొండపోచమ్మ సాగరు 15 టీఎంసీలు, రంగనాయక సాగర్ 3 టీఎంసీలు, గంధమల్ల 9.87 టీఎంసీలు, బస్వాపూర్ 11.39, గౌరవల్లి 3.50, అనంతగిరి 3.50 టీఎంసీలు, ధర్మసాగర్ 2.50 టీఎంసీలు. ఇక భూగర్భ జలాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే శ్రీరామ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఎత్తుకోవచ్చు. ఇక ఈ 20 ఎత్తిపోతల దశలు ఉన్నాయి. ఇలా మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ, గంధమల్ల నుంచి బస్వాపూర్ నుంచి గౌరవల్లి నుంచి అనంతగిరి, 11 నుంచి 20 వరకు ఇతర పంప్ హౌజులు ఉన్నాయట. టన్నెళ్ళు కాలువల ద్వారా వివిధ జిల్లాలకు నీటి పంపిణీ చేస్తారు. మంచినీటి సరఫరా కోసం ఇది చేస్తారు. ఇది కాళేశ్వరం సంబంధి పూర్తి డీటెయిల్స్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది గోదావరి జిల్లాలకు ఎత్తిపోసిన తెలంగాణ జీవితాధారం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డీటెయిల్స్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఇట్లా ఉంటుంది. కాళేశ్వరం జలాల తరలింపిలా నేను చెప్పినా కదా ఇంతకుముందు. మేడిగడ్డ గిడ కట్టారు. మేడిగడ్డ ఇది ప్రాణహిత, ఇక్కడ కాళేశ్వరం, ఇది మేడిగడ్డ బ్యారేజ్ కట్టిరు. ఇది మేడిగడ్డ ఈంచెల్లి ఇక్కడి చెల్లి ఇటు అన్నారంకి వస్తుంది. మళ్ళీ అన్నారం నుంచి ఇట్లా సుందిల్ల, ఇది సుందిల్ల బ్యారేజ్, ఇది అన్నారం బ్యారేజ్. ఎత్తిపోతల పంపులు అన్నట్టు. అన్నారం పంప్ హౌస్ ఇది అన్నారం పంప్ హౌస్, ఇక్కడ సుందిల్ల పంప్ హౌస్. ఈ పంప్ హౌజులు అన్నట్టు ఈ ఎత్తిపోసే పథకాలు అంటే కింది నుంచి పైకి ఎత్తిపోసే పథకాలు ఉన్నాయి. అయితే కేసీఆర్ ఇక్కడ బాగానే పెట్టిండు, కానీ ఏం చేశారంటే మీకు కొన్ని ఫోటోలు చూపెడతా.
ఇగో రైట్ ఇది మేడిగడ్డ ప్రాజెక్ట్. ఇది మేడిగడ్డ ప్రాజెక్టు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ నింపుతారు ఫుల్ ట్యాంక్. అంటే ఇక ఫుల్ ఇక్కడ స్టాప్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ స్టాప్ అయిపోతుంది మేడిగడ్డ ప్రాజెక్టు. ఇక్కడ స్టాప్ అయిపోతుంది. ఈ స్టాప్ అయితే ఇంచెల్లి ఎన్ని టీఎంసీలు ఉంటాయి ఇక మీకు ఇలా చూపెడతారు. ఇంట్లో ఇదే సేమ్ అక్కడ చూపెట్టేది ఇదే. అయితే ఇక్కడ 16 టీఎంసీల నిల్వ నీరు ఉంటుంది. 16 టీఎంసీలు. ఇది మేడిగడ్డ ప్రాజెక్టు. ఇప్పుడు ఇదే కూలింది. ఇది కుంగిపోయింది కిందికి దశ కింద అన్నట్టు. ఇది కిందికి దశకిపోయింది. ఇక్కడ ఇవి మనం చూసుకోవాలంటే ప్రాణహిత నది. ఈ మేడిగడ్డ ఇక్కడ కట్టిరు. ఇది గోదావరి నది. కన్నెపల్లి పంప్ హౌజ్. ఇది కన్నెపల్లి పంప్ హౌజ్. కన్నెపల్లి కాంచెలు ఇక్కడికి వచ్చి గ్రావిటీ కెనాల్ ఇక్కడ పోస్తుంది అన్నట్టు. మళ్ళీ కన్నెపల్లి పంప్ హౌజ్ ఇక్కడ ఉంటుంది. ఇది గ్రావిటీ కెనాల్ ఈడ పోస్తుంది. అన్నారం బ్యారేజ్ దగ్గర పోస్తుంది. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది సింపుల్గా చెప్పాలంటే. అయితే కేసీఆర్ ప్లాన్ ఏం చేసిందంటే ఎప్పుడైనా మనకు ఎత్తిపోసుకునేందుకు ఈ నది ఈ గోదావరి ప్రాణహిత రెండు కలిసే కాడ కిందికి ఇక్కడ స్టోర్ అయితే ఇంతమందం స్టోర్ అయితే ఇక్కడ దాకా ఈ పంప్ హౌస్ దాకా స్టోర్ అయితే అని ఇక్కడ కింద కట్టిరు. కానీ ఇక్కడ కట్టినప్పుడే చెప్పిరట ఆడ ఉసుకే ఎక్కువ ఉండడం వల్ల ఆగది మేబీ ఆగకపోవచ్చు అని హెచ్చరించారట నిపుణులు. చెప్పినా కానీ ఇక్కడ కట్టేసిండు. ఇప్పుడు ఇది ఊలింది. ఇది కిందికి గేట్లు ఎత్త రాకుండా అయిపోయింది. కిందికి ఇడిచిపెట్టుడే వచ్చినట్టు కిందికి ఓడే తప్పితే వేరే మార్గం లేదు. వేరే మార్గం లేదు. దీనిపైన ఎలాంటి విచారణ జరుగుతలేదు. ఇది మీకు అర్థమైందిగా క్లియర్గా. ఇది మ్యాప్ ఇంకా మ్యాప్ కావాలంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ఇక్కడ ఉన్నది. ప్రాణహితి ఇక్కడి నుంచి వస్తుంది. కాళేశ్వరం ఎత్తిపోతారు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఇక్కడి నుంచి ఈడికి వస్తుంది. ఈ మేడారం చెరువులోకి వెళ్ళి ఇటు వస్తుంది. కాకతీయ కాలువ ఇది, వరద కాలువ, మిడ్ మానేరు, ఇది అప్పర్ మానేరు. ఇవన్నీ రిజర్వాయర్ గిట్లుంటాయి. ఇవన్నీ గిట్లుంటాయి. ఇట్లా సేమ్ ఇట్లుంటుంది. ఇదంతా ఈ ప్రాసెస్లో ఉంటుంది అన్నట్టు నదులు మనకు. వీళ్ళు ప్లాన్ చేసింది అది. మరి కాళేశ్వరం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే దానికి సంబంధించింది కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం ద్వారా కొంప మునిగిందా, నాశనం అయిపోయిందా, ఏమైందనేది ఒకసారి చూసే ప్రయత్నం. కాళేశ్వరం ప్రాజెక్టు కాక నివేదిక బయటపెట్టిన భయంకర వాస్తవాలు. ₹1,00,00,000 కోట్ల అప్పుల ఊబి మునిగిపోతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. కాళేశ్వరం ప్రాజెక్టుతో మునుగుడు తప్పితే తేలుడు లేదు. మళ్ళీ ఒకటి చూద్దాం. వినాశనానికి 4 మూల స్తంభాలు. అంచనా అమాంతం పెంపు, ఆర్థిక అసాధ్యం, విద్యుత్ ఖర్చుల సుడిగుండం, అప్పుల ఊబి. ఇవి వినాశనానికి 4 మూల స్తంభాలు ఉన్నాయి. ఏంటి అంచనా అనాథం పెంచిరు. దాదాపు 30,000 కోట్ల నుంచి 1,40,000 కోట్ల దాకా అయింది మేబీ. ఆర్థిక అసాధ్యం, అది అసాధ్యం కాదని సాధ్యం చేసిరు. విద్యుత్ ఖర్చులు సుడిగుండం. విద్యుత్ అయితే పంపులు ఆన్ చేయకుండా కథ విద్యుత్ కట్టాల్సిన అప్పుల కాడికి వచ్చింది. అప్పుల ఊబి, అప్పులు సర్వనాశనం, అప్పులలో కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. అంచనా ఆకాశయానం ప్రయోజనం శూన్యం. ప్రస్తుత ఖర్చు కాదు అంచనా ప్రకారం. పాత ప్రాజెక్టు PCCS అంచనా 38,000 కోట్లే. పాత ప్రాజెక్టు 38,500 కోట్లు. CWCకి చూపించిన అంచనా ఎంత చూపించారు వీళ్ళు? 80,911 కోట్లు చూపించారు. ప్రస్తుతం వాస్తవ ఖర్చు ఎంత అయిందంటే ఇంత అయింది. 1,47,427 కోట్లు పెరిగింది. ఇది మరొకసారి చూసుకుందాం. ఖర్చు పెరిగిన ఎంత పెరిగిందంటే 79.98% ఖర్చు పెరిగినా ఆశించిన ప్రయోజనాల్లో ఎలాంటి పెరుగుదల లేదు. ఇప్పుడు ఇంత పెంచినా కానీ ప్రయోజనాలు ఉండాలి కదా. ఇప్పుడు మనం రూపాయి పెడతాం. సపోజ్ ₹1 పెట్టి ఏదైనా పెన్ను కొనుక్కున్నాం అనుకో, అది ఒక్కటిసారి రాసి పారేస్తామా? దాంతో ఎన్ని లాభాలు ఉండాలి? మనం ఒక బిజినెస్ చేసినాం, ఒక ₹10 పెట్టి ఒక బిజినెస్ చేసినాం. ఇప్పుడు ₹10 ఇప్పుడు సరే ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాం అనుకో, ₹10 ఒక కిలో గోధుమ పిండి తెచ్చినాం. కిలో గోధుమ పిండికి ఒక ₹50 అయినాయి అనుకో, ఆ ₹50 మందం అయితే లాభం వచ్చినట్టేనా? ఇక్కడ ఏం జరిగింది? కాళేశ్వరానికి ఎంత పెట్టినాం? దాదాపుగా 1,47,427 కోట్లతోని అంచనా అక్కడికి వచ్చి ప్రస్తుత వాస్తవ ఖర్చు అక్కడికి వచ్చి మరి ఎంత 79.98% ఖర్చు పెరిగింది. ఆశించిన ప్రయోజనాల్లో ఎలాంటి లాభం లేదు. మరి ఎంత పెరిగిందంటే ఒకసారి చూద్దాం. పెట్టిన ప్రతి రూపాయికి వచ్చేది కేవలం 52 పైసలే. నువ్వు రూపాయి పెడితే రూపాయి రాకపోగా 52 పైసలు వస్తుందట. అంటే 48 పైసలు బొక్క. ప్రస్తుతం చూపించిన లాభ నష్టాల నిష్పత్తి BCR 1.51 తప్పుగా చూపించబడింది. వాళ్ళు ఏం చూపించారంటే రూపాయి పెడితే ₹1.5 వస్తుందని చూపించారు అన్నట్టు. కానీ కాగా తెలిసిన వాస్తవ నిష్పత్తి ఎంత అంటే వాస్తవం 52 పైసలు వస్తుందట. వీళ్ళు ఏం చూపించారంటే ప్రభుత్వం ఏం చూపించింది? కేసీఆర్ ప్రభుత్వం రూపాయి పెడితే ₹1.51 వస్తుంది అని చూపిస్తే కాగా తెలిసిన వాస్తవం లెక్క ఏంటంటే మీరు రూపాయి పెట్టిరు కానీ రూపాయి రాదు, 52 పైసలు వస్తుంది, 48 పైసలు మీకు బొక్క అని చెప్పింది కాగు నివేదిక. BCR 1 కంటే
తక్కువ ఉంటే ఆ ప్రాజెక్టు పూర్తిగా నష్టదాయకం, ఈ ప్రాజెక్టు పుట్టుకతో ఆర్థికంగా పనికిరాదని చెప్పిందట. ఆర్థికంగా పనికిరానిది, ఇది ఆర్థికంగా పనికిరానిది. ఇప్పుడు మనం రూపాయి పెట్టి 52 పైసలు తీసుకున్నాక బొక్క కాకపోతే బిజినెస్ చేసుడు ఎందుకు? పైసలు బొక్కనే కదా. రైట్గా రాష్ట్ర కరెంటును మింగేస్తున్న కాళేశ్వరం. అవసరమైన వార్షిక విద్యుత్తు 14,344 మిలియన్ యూనిట్లు. అవసరమైన వార్షిక విద్యుత్ ఎంత? దీనికి విద్యుత్ ఎంత ఖర్చు అవుతుందంటే వార్షిక విద్యుత్తు 14,344 మిలియన్ యూనిట్లు. దీనికి వార్షిక విద్యుత్ బిల్లు ఎంత వస్తుందంటే 9,036 కోట్లు వస్తుంది. కాగులే చెప్తున్న లెక్క, ఇది నేను చెప్తున్న లెక్క కాదు. పంపులన్నీ ఆన్ చేస్తే మొత్తం రాష్ట్రం వాడే సగటు రోజువారీ కరెంటు కంటే ఈ ప్రాజెక్టుకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇది రాష్ట్రానికి చీకటిలో నెట్టే ప్రమాదం ఉంది. ఇక్కడ చూడురి, పంపులు మొత్తం అన్నీ ఒకటిసారి ఆన్ చేస్తే ఎంత కరెంటు పోతుంది తెలుసా? పంపులన్నీ ఆన్ చేస్తే మొత్తం రాష్ట్రం వాడే సగటు రోజువారీ కరెంటు కంటే ఈ ప్రాజెక్టుకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. రాష్ట్రం వాడే సగటు కరెంటు కంటే ఈ ప్రాజెక్టుకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పంపులను ఒక్కసారి ఆన్ చేస్తే కరెంట్ అంతా మొత్తం చీకట్లోకి నెట్టేసే అవకాశం ఉంటుంది రాష్ట్రాన్ని. గంతా ఉన్నది బొక్క. ఇక బడ్జెట్ బయటి అప్పుల ఓబీబీ ఉచ్చు ప్రాజెక్టు కోసం చేసిన మొత్తం ఖర్చు 86,788 కోట్లు. ఇందులో బడ్జెట్ బయట చేసిన అప్పులు 55,807 కోట్లు, అంటే 64.3% బయట తెచ్చింది. ఇందులో బడ్జెట్ బయట చేసిన అప్పులు. ఇక కాళేశ్వరం పంపు లిఫ్ట్ ఇరిగేషన్ పంపు అని కార్పొరేషన్ తెచ్చిన మొత్తం అప్పులు, ఇది దీనిపైన కేఐపిసిఎల్ దీనిపైన కార్పొరేషన్ తెచ్చిన మొత్తం అప్పులు 87,449 కోట్లు. ఆ అప్పులపై వడ్డీ రేట్ ఎంత అంటే 7.8 నుండి 10.9% వరకు. ఈ తెచ్చిన అప్పుకు ఎంత వడ్డీ కట్టాలంటే 7.8 నుండి 10.9% వరకు కట్టాలి. ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చులో 64.3% కేవలం అప్పుల ద్వారానే జరిగింది. దీనికి ఎటువంటి ఆదాయ వనరులు లేవు. ఈ చేసిన అప్పులకు ఎలాంటి ఆదాయం లేదు. ఎట్లుంటుంది? 48% బొక్కనైనా నీకేం చెల్లుతుంది ఆదాయం? మళ్ళీ ఒకటి, అసలు కంటే వడ్డీల భారం వణికిస్తోంది. చెల్లించాల్సిన మొత్తం వడ్డీ 73,731 కోట్లు. 73,731 కోట్లు చెల్లించాల్సిన వడ్డీ. మొత్తం ఆర్థిక భారం ఎంత అవుతుందంటే 141,544 కోట్లు అవుతుంది మొత్తం. ఇప్పుడు చెప్తున్నాం కదా ప్రాజెక్టు అంచనా అంటే అప్పులు మిత్తులు అన్నీ కలిపితే. లోన్ అసలు ఎంత అంటే 87,369 కోట్లు. చెల్లించాల్సిన మొత్తం వడ్డీ, లోన్ అసలు లోన్ అసలేమో ఇంత 87,369 కోట్లు. చెల్లించాల్సిన వడ్డీ ఏమో 73,730 కోట్లు. మొత్తం ఆర్థిక భారం ఎంత పడుతుంది అంటే 141,544 కోట్లు పడుతుంది రాష్ట్రం మీద. ఇక ప్రాజెక్ట్ ఎలాంటి సొంత ఆదాయం లేదు కాబట్టి 1,00,000 కోట్ల వడ్డీ భారం అంతా నేరుగా ప్రజల పన్ను మీద పడే అవకాశం ఉంది. మనమే కట్టాలి, ఇది నా రేవంత్ రెడ్డి కట్టడు, లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు కట్టరు, ఎవరు కట్టరు. మళ్ళీ కూడా చూద్దాం. రైట్, ప్రజాధనం నీటిపాలు, కాంట్రాక్టర్లకు కాసుల పంట. దీని ప్రజాధనం మొత్తం సర్వ నీటిపాలు అయిపోయింది, కాంట్రాక్టర్లకు మాత్రం కాసుల పంట పండింది. ఇక పనికిరాని డిజైన్ల వల్ల పూర్తిగా వృధా అయిన ఖర్చు 767 కోట్లు. కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లించిన ధర పెంపు, ప్రైస్ అడ్జస్ట్మెంటు 1342 కోట్లు. కాంట్రాక్టర్లకు అక్రమంగా చేసిన లబ్ధి 612 కోట్లు లబ్ధి చేసారు కాంట్రాక్టర్లకు. కేవలం ఈఎం అండ్ హెచ్ఎం ప్యాకేజీలోనే 5,188 కోట్ల మేరకు లబ్ధికి ఆస్కారం ఉన్నట్లు హెచ్చరిక చేసింది ఆల్రెడీ. దీనివల్ల ఎవరు బతికిరు? ఇక భవిష్యత్తును వెంటాడే ఆర్థిక భూతం. ఇది ఇప్పటితో ఊసిపోదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇప్పటితో పోదు. ఇది అప్ప అనేది ఇప్పుడు పోతుందా? అప్ప అనేది ఉంటే ఎప్పటికున్నా ప్రమాదమే. అందుకని రాబోయే 10 ఏళ్లలో ప్రతి సంవత్సరం ప్రాజెక్టు నిర్వహణకు, కరెంటు మరియు అప్పుల చెల్లింపుల కోసం ప్రభుత్వం కట్టాల్సిన మొత్తం ఎంత కట్టాలో తెలుసా? 11,359 కోట్ల నుండి రూపాయలు 25,109 కోట్ల వరకు ప్రతి ఏటా కట్టాలి. ఇక రాష్ట్ర బడ్జెట్లో ఇంత పెద్ద మొత్తాన్ని ప్రతి ఏటా కేటాయించడం పెను సవాల్. ఇది ఇతర సంక్షేమ పథకాలకు మింగేసే ప్రమాదం ఉంది. ఇది మింగేదా మరి? 11,359 కోట్ల నుండి 25,109 కోట్ల వరకు ప్రతి ఏటా కట్టాల్సి ఉంది. మరి ఇక ప్రతి ఏటా కట్టుకుంటూ పోతే మింగపోతే ఇతర సంక్షేమ పథకాలకు మింగేసే అవకాశం ఉందంటే మింగుతుంది మరి. రైట్, ఇక ముగింపు ఏంటంటే కాగేం చెప్తుంది, తుది తీర్పు ఏం చెప్తుందంటే సాంకేతిక లోపాయిష్టం కనీస ప్రణాళిక లేకుండా 1,000 కోట్ల వృధా, ఆర్థికంగా విఫలం. పెట్టిన ప్రతి రూపాయికి వచ్చే లాభం 52 పైసలు మాత్రమే. రూపాయి పెడితే 52 పైసలు వస్తుంది.
అప్పుల ఊబి ప్రాజెక్టు ఖర్చుల కంటే రాబోయే తరాలు కట్టాల్సిన వడ్డీలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం కాదు మన కొడుకులు కూడా కట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. కళ్ళ ముందు కనిపిస్తున్న నీటి వెనుక కన్నీరు పెట్టించే అప్పుల వాస్తవాలు ఇవి రేవంత్ రెడ్డి గారు బయటకు తీరి రేవంత్ రెడ్డి గారు మీరు బయటకు తీయాలి. ఇక మీరు చిన్నపిల్లలు ఆటలాడుకుంటారు. ఇప్పుడు తరతరాలుగా అప్పులు చేసి బతకడానికి మీరు ఎవరు అసలు? మీరు మా తలకాయల మీద మా పిల్లల తలకాయల మీద అప్పుల భారం మోపి బతకడానికి మీరు ఎవరు? వేల కోట్లు, అలా వేల కోట్లు అట్లాంటి వేల కోట్లే, రూపాయి 2 రూపాయలు కాదు. ఇది కేసీఆర్ చేయడు, ఇది కేసీఆర్ కట్టాడు, నా బీఆర్ఎస్ వాళ్ళు కట్టాడు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కట్టాడు, రేవంత్ రెడ్డి కట్టాడు. దీన్ని వెనుకకు తీయడు. దీన్ని ఒక్కొక్క ఇంజనీర్ను బయటకు తీస్తే ఈ భాగవతం అంతా బయటపడుతుంది. అధికారులను ఒక్కొక్కరు సోదాలు చేస్తే ఈ భాగవతం అంతా బయటపడుతుంది. ఇది కాళేశ్వరం సంగతి. దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నీళ్లు పోతున్నాయి, పంపులు పోతాయి, నీళ్లు పోతాయి. ఈ నీళ్లు పోసుడు కాదు కథ. మనం ఎంత పెడుతున్నామో ఎంత వస్తున్నాయి. రూపాయి పెడితే 52 పైసలు వస్తున్నాయి, అంటే 48 పైసలు బొక్క మనకు. ఏట ఎంత ఖర్చు వస్తుంది? 11,359 కోట్ల నుండి 25,150 కోట్ల వరకు ప్రతి ఏటా కట్టాలి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, కరెంటు మరియు అప్పుల చెల్లింపు కోసం. దీని కథ. ఇక కాళేశ్వరం కట్టినని మా బాపు కాళేశ్వరం కట్టినని బీఆర్ఎస్ వాళ్ళు, కూలేశ్వరం కూలిపోయిందని కాంగ్రెస్ వాళ్ళు. ఇది ఎవరి సొమ్ము? ఎవరి సొమ్ము అసలు? ఇది జనం సొమ్ము. ఇదంతా జనం సొమ్ము. గిట్ల అప్పులపాలు అయిపోయి సర్వనాశనం అయితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినపోతే ఏమవుతుంది? మీ పైసలు కాదు, మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిన పైసలు కాదు. ఇది ఇంట్లో ఎవరు పట్టుకోరు. ఇక ఎవరిని పట్టుకున్నా, కేసీఆర్ పట్టుకున్నా, హరీష్ రావుని పట్టుకోరు, అంతకుముందున్న ఏ నాయకుని కూడా పట్టుకోరు. ఇది ఇట్లనే ఎపిసోడ్ లెక్క నడుస్తూనే ఉంటుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు చూపించి మళ్ళీ ఒక్కసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అని చూపెడతారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ ఒకటే ఉందా? మేడిగడ్డ ఒకటి కాదు కదా. సరే, మేడిగడ్డ కూలిపోయింది. మేడిగడ్డ కూలిపోతే మీరు ఏం చేయాలి మరి? ఆ కూలడానికి కారణాలు ఏంటి? అవన్నీ నివేదిక తెలిసిరు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎలక్షన్ల ముంగడికెళ్ళి పడితే 2.5 సంవత్సరాలు. ఒక్కళ్ళన్న లోపలేసిరా మరి? ఒక్కళ్ళను ఫోన్ ట్యాపింగ్ అంటారు. అది అంటే అసలు బీఆర్ఎస్లో ఇలా తప్పు చేసినట్టు కనబడుతుందా, లేకపోతే మీరు ఉట్టినే చెప్పిరా? మరి బీఆర్ఎస్లో తప్పు చేసి ఉంటే అలా పైసలు కక్కియాలి. ప్రజాధనమే కదా అదంతా. ఎటువైంది మరి ఇదంతా? ఇవన్నీ పైసలు ఎవరు తిన్నాడు? 1,40,000 కోట్లు. 1,41,544 కోట్లు మొత్తం. ఇది వడ్డీ అసలు కలిపితే ఎవరి పైసలు? మనయే ఇవన్నీ. మళ్ళీ లాస్ట్కి ఎవరు కట్టాలి? మనమే కడుతున్నాం. ఈ 1,00,000 కోట్ల వడ్డీ భారం అంతా నేరుగా ప్రజల పన్నుల మీదే పడుతుంది. మనం కట్టే కోల్గేట్ల వినా, లేకపోతే ఉల్లిగడ్డలు, ఎలిగడ్డలు, ఈ ట్యాక్స్ల రూపంలో, జిఎస్టీ రూపంలో, ఇవన్నీ రూపంలో వసూలు చేస్తారు. ఇక పన్నుల రూపంలో చెప్పాలంటే ఇక్కంచెల్లి పోయేదైనా కదే, గక్కంచెల్లి వచ్చేదైనా కదే. ఎటైనా మనకే కట్టాలి. కేంద్రం అప్పులు చేసినా మనమే కట్టాలి, రాష్ట్రం అప్పులు చేసినా మనమే కట్టాలి. ఇది ఈ కాళేశ్వరం గుంగిందని ఒక ఆయనే వేరే కంచెలు ఇస్తున్న. పంపులు ఆన్ చేస్తే నష్టమేరా ఆయన. మనం ఏమనుకుంటున్నాం అంటే పంపులు ఆన్ చేస్తే మనకే బొక్క పడుతుంది. పంపులు ఆన్ చేసినా చేయకున్నా మనకే బొక్క పడుతుంది పెద్ద ఎత్తున. రూపాయి పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద 52 పైసలు మాత్రం వస్తున్నాయి, 48 పైసలు బొక్క. ఉల్టా లాస్ అన్నట్టు. ఇది కాళేశ్వరం సంగతి.